హాయ్ ఫ్రెండ్స్. ఎయిత్ క్లాస్లోని 10th లెసన్ అండి సింగరేణి. సింగరేణి వ్యాస ప్రక్రియ అండి. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్లోనే లెటర్ ఉంది కదండి, స. ఓకేనండి. అంటే వ్యాస ప్రక్రియ అండి. వ్యాసం ప్రక్రియ అండి. ఇతివృత్తం సహజ సంపద అండి. ఓకేనండి. సింగరేణి అంటే బొగ్గు కదండి, అది మనకు సహజంగా దొరుకుతుంది కాబట్టి సహజ సంపద. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు. ఓకేనండి. ఇది దేశ ప్రగతికే తోడ్పడతాయండి. శ్రమ జీవన సౌందర్యాన్ని సమానమైనది లేదు అని అన్నది శ్రీశ్రీ అండి. ఓకేనండి. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏది లేదు అన్నది శ్రీశ్రీ అండి. ఓకేనండి. 1841లో ఖమ్మంలోని ఇల్లెందు గ్రామంలో 1841లో ఖమ్మంలోని ఇల్లెందు గ్రామంలో బొగ్గు అనేది బయటపడిందండి. ఫస్ట్ బొగ్గు ఖమ్మం డిస్టిక్ ఇల్లెందు గ్రామం. బొగ్గు జాతి సంపద అండి. ఓకేనండి. ఇది మొత్తం జాతికి చెందిన సంపద. 1871లో డాక్టర్ కింగ్, ఫస్ట్ ఎవరు వస్తారండి, కింగ్ వస్తాడు. ఓకేనండి. ఒక డాక్టర్ కింగ్ ఇల్లెందులో శ్రేష్టమైన బొగ్గును కనుగొన్నాడండి. ఇది 6 పొరల్లో నిక్షిప్తమయ్యి ఉన్నదండి. ఓకేనండి. కింగ్ వచ్చేసి 6 పొరల్లో బొగ్గు శ్రేష్టంగా ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాడండి. కింది పొరను కింగ్ అంటారండి, పై పొరను క్వీన్ అంటారు. ఓకేనండి. ఫస్ట్ కింద ఉన్నది కింగ్ అండి, పైన ఉంది క్వీన్ అండి. కింగ్ సిమ్, క్వీన్ సిమ్. ఓకేనండి. ఇవి రెండు దక్కన్ కంపెనీ లిమిటెడ్ గురించి తెలిపారండి. తర్వాత దీనికి పేరు కూడా పెట్టారండి. ఓకేనండి. దక్కన్ లిమిటెడ్ను గుర్తించి దానికి పేరు కూడా పెట్టారండి. డోర్నకల్ నుండి కాజీపేటకు రైల్వే లైన్ను వేసి సింగరేణి కాలరీస్ అని పేరు పెట్టారండి. ఓకేనండి. డోర్నకల్ నుంచి కాజీపేట వరకు ఒక రైల్వే లైన్ వేసి దానికి సింగరేణి కాలరీస్ అని పేరు పెట్టారండి. హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ ఫస్ట్ ముందున్న పేరు హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ అండి. దీన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చారండి. ఫస్ట్ హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ అని ఉండేదండి. దీన్ని కంప్లీట్గాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరును మార్చుకున్నారు. 1928లో ఆదిలాబాద్ తాండూరు అండి. ఓకేనండి. ఆదిలాబాద్ తాండూరులో మోర్గాన్స్ రెండవ ఇంక్లైన్. ఓకేనండి. మోర్గాన్స్ రెండవ ఇంక్లైన్ శాంతి కని కళ్యాణి కని గనులను ప్రారంభించారు. ఓకేనండి. మోర్గాన్స్లో ఆదిలాబాద్ తాండూరులో మోర్గాన్స్ రెండవ ఇంక్లైన్ శాంతి కని మరియు కళ్యాణి కని గనులను ప్రారంభించారు. కార్మికులు బొగ్గు గనులను బొగ్గు బాయిగా పిలుచుకుంటారు. ఓకేనండి. అక్కడున్న గనులను ఏమని పిలుస్తారండి, బొగ్గు బాయ్ అని పిలుస్తారు. బదిలీ చేసే అతన్ని షిఫ్ట్ అంటారండి. బదిలీ చేసే అతన్ని ఏమంటాం, షిఫ్ట్. మస్టర్ అంటే హాజరు, మస్ట్ అటెండెన్స్ అంటాం కదండి, అట్లా మస్టర్ అంటే హాజరు. సర్దార్ అంటే మోకద్దం. ఓకేనండి. సర్దార్ దగ్గర మోకాళ్ళ పైన ఇట్లా కూర్చోవాలి కదండి, అట్లా గుర్తుంచుకోండి. సర్దార్ అంటే మోకద్దం. గని రక్షణ. ఓకేనండి. సర్దార్ మోకద్దం, గని రక్షణ. అండర్ మేనేజర్ అంటే బదిలీ అధికారి అండి. ఆయన బదిలీ చేసేసారు, ఆయన అండర్ మేనేజర్. ఓర్మన్. ఓకేనండి. ఓర్మన్ అంటే పని స్థలాన్ని పరిశీలిస్తాడు. అక్కడ ఒకవేళ పని జరగకపోతే ఈ ఓర్మ్యాన్ వచ్చి కొంచెం కోపం చేస్తారని అట్లా గుర్తుంచుకోండి. ఓర్వాడు, అందుకే ఓర్మ్యాన్. పని స్థలాన్ని పరిశీలిస్తాడు. ఒకవేళ పని జరగకపోతే ఓర్వాడు కాబట్టి ఓర్మ్యాన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కోల్ కట్టర్. ఓకేనండి. కట్టర్ అంటే కోసే పని కదండి. ఏం కోస్తారు, కోల్ అంటే ఉల్లు కోసే పని. ఓకేనండి. ఉల్లు కోసే పని కోల్ కట్టర్. టింబర్ అండి. టింబర్మెన్ అంటే పైకప్పుకు బోల్ట్ వేస్తారు. ఓకేనండి. బోల్ట్. ఓకేనండి. టింబర్మన్ పైకప్పు ఉంటుంది కదండి, పైన ఉన్న కప్పుకు బోల్ట్ వేస్తారు. ట్రాక్ రిపేర్ అంటే టబ్బులు ప్రయాణించే ట్రాక్లు. ఓకేనండి. టబ్బులు ప్రయాణించే ట్రాక్ని ట్రాక్ రిపేర్ అని అంటారు. టబ్బులు ప్రయాణిస్తాయి, అందులో ఏముంటుంది, బొగ్గు ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ట్రామర్ అని అంటే హాలర్ టబ్బుల లాగే ప్రక్రియలో సిగ్నల్స్ ఇవ్వడం. ఓకేనండి. సిగ్నల్స్ ఇస్తారు. ట్రామర్. ఓకేనండి. ట్రాఫిక్ అనుకోండి. ఓకేనండి. ట్రామర్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తాడు. దేనికి సిగ్నల్స్ ఇస్తాడు, ఇక్కడ హాలర్ టబ్బులను లాగే ప్రక్రియలో సిగ్నల్స్ ఇస్తాడు. ఓకేనండి. రో ప్లేజర్ అంటే భర్తీ తాడును పరిశీలిస్తాడు. లేజర్, ఆ తాడు ఎట్లుంది. ఓకేనా అండి.
ఆ తాడు ఎట్లుంది అని అనేసి ఆ భర్తీ తాడును పరిశీలించేది ఒక రోప్ లేజర్. ఓకేనండి. తాడు ఎట్లుంది, రోప్ ఎట్లుంది అనే దాన్ని చూస్తాడండి. రోప్ అంటే తాడే కదండి అట్లా. కోల్ ఫిల్లర్. ఓకేనండి. ఫిల్లర్ అంటే ఫిల్ చేయడం కదండి, అంటే బొగ్గులను తట్టల్లో ఎత్తడం అన్నట్టు, ఫిల్ చేయడం. ఫిట్టర్ అని అంటే మిషనరీ పనులు చేస్తారు. ఫిట్టర్ని పిలిపిస్తే ఫిట్ చేస్తాడు కదండి అక్కడ, అంటే మిషనరీ పనులను ఫిట్ చేస్తారు. ఓకేనా అండి. మిషనరీ పనులను చేస్తారు. ఎన్టీపీసీ అండి, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ కార్పొరేషన్. నేషనల్ పవర్ స్టేషన్ కార్పొరేషన్. నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అండ్ కార్పొరేషన్ ఎక్కడ ఉందండి? రామగుండంలో ఉందండి. ఓకేనండి. రామగుండంలో ఉందండి.